నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 యూఎస్ఏ వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మావతి. పొత్తులపై అధిష్టానం నిర్ణయం ఏంటి? బీజేపీ డిమాండ్స్ ను టీడీపీ ఒప్పుకుంటుందా? పొత్తు కుదిరితే బీజేపీకి దక్కే సీట్లెన్ని? ఈ విషయాలపై మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత రఘునాథ్ బాబు ఇవాల్టి వారధిలో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఎస్ కాల్ చేసిన నెంబర్స్ 914023490015 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036. నమస్కారం అండి రఘునాథ్ గారు. నమస్కారం అమ్మ పద్మావతి. ఒక సైడ్ అలా వినిపించినట్టుగా ఉంటుంది. అంటే పొత్తు విషయం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మాట్లాడే అంటే వాతావరణం అంతా పొత్తుల మీదే ఉంది కాబట్టి పొత్తు ఉండనట్టుగా కనిపిస్తోంది. అధిష్టానం నుంచి ఇంకా మాకు రావాలి ఇన్స్ట్రక్షన్స్ అని మీ నాయకురాలు చెప్తున్నారు. ఏమంటారు? వాట్ ఈస్ ద సీన్ యాక్చువల్లీ? అంటే మా నాయకురాలు ఏది చెప్పారో అదే మేమందరం కూడా చెప్పేది, వాస్తవం కూడా అదే. ఇప్పుడు మాది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో కేంద్రం, అది పై అధిష్టానం అంటే కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. అదే ప్రాంతీయ పార్టీల్లో జిల్లా స్థాయిలో నిర్ణయం అంటే అదే ఎవరు తీసుకుంటారు? ఆ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి, మా పార్టీ లాంటి పార్టీలో జాతీయ స్థాయిలో జరుగుతాయి. అయితే దీని మీద ఇప్పటికీ అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సార్లు కలిశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సార్లు కలిశారు మా అధిష్టానాన్ని. అయితే వాళ్ళ మధ్య ఏం జరిగిందనేది అటు మా పెద్దలు కానీ ఇటు వీళ్ళిద్దరు కానీ ఎవరు కూడా ఇంతవరకు నోరు విప్పి చెప్పలేదు. పక్కన కనీసం జనరల్గా ఒక్కోసారి లీకులు అని ఇస్తుంటారు, ఏదో వాళ్ళ అనుకూల పత్రికల్లో మీడియా ద్వారా అట్లా అయింది అని ఇస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం అలాంటి లీకులు కూడా ఇంతవరకు ఏది జరగలేదు. కాబట్టి పొత్తు ఇక ఉంటుందా ఉండదా అనేది పూర్తిగా మా అధిష్టాన నిర్ణయమే. అంటే రఘునాథ్ గారు టెక్నికల్ గా మాట్లాడాలంటే నిన్న జనసేన టీడీపీ ప్రకటించిన సీట్లు పొత్తులు కంటే ముందుగా పురంధేశ్వరి గారు ఒక నివేదిక కేంద్రానికి సమర్పించారు. అంటే ఒక రకంగా చెప్పినట్టుగా ఉంది అది. అంటే మాకు పట్టున్న సీట్లు ఇవే అని మేము ఒక నివేదిక పంపించాము అనేసి. అంటే అప్పటికే పొత్తుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండాలి. అంటే ఒకవేళ ఆమె ఏమి నివేదిక పంపారో ఆ నివేదికలో ఏముందో నాకు తెలియదు. కానీ అటువంటి నివేదికలు 2 రకాలుగా, మనం సొంతంగా పోటీ చేస్తే ఎట్లాగా, ఒకవేళ పొత్తుల్లో పోటీ చేసేటట్టయితే ఏమేమి అడగాలి మనం అనేది 2 రకాలుగా పంపిస్తారు. అది తప్పేంలే. ఒకవేళ అలా పంపి వాటి మీద అధిష్టానానికి ఒక ఆలోచన ఉంటుంది. అది రాష్ట్ర స్థాయి నుంచి వాళ్ళకి తెలియజేస్తే తర్వాత చర్చల్లో ఎలా జరిగితే అలా జరుగుతాయి. కాబట్టి వాళ్ళకి అవగాహన కోసం ఒకవేళ పంపుంటే అది పంపుండొచ్చు, అది ఏ విధమైన తప్పు లేదు. అంటే రఘునాథ్ గారు దాంతోనే పొత్తులు అయిపోయినట్టు అనుకోకూడదు, అనుకోకూడదు, ఆగిపోయినట్టు అనుకోకూడదు. అంటే ఒక రకంగా ఇండికేషన్ అనుకోకూడదు, అయిపోయినట్టు అనుకోండి. అంటే నేను చెప్పా కదా. ఇప్పుడు చెప్పమ్మా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద పోరాటం కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు కూడబలుకొని వెళ్ళాలి అని అంటే నిర్ణయించుకున్నారు. కాబట్టి పొత్తుకు వెళ్ళటం అంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ అది బయట పెట్టలేక ఇంత గ్యాప్ ఇస్తున్నారు కాబట్టి ఈ ఊహాగానాలు లేకపోతే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇవి నడుస్తున్నాయి. ఈ రాష్ట్ర విషయంలో, పొత్తుల విషయంలో మా అధిష్టానం చాలా వెల్ ఇన్ అడ్వాన్సే మన ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పింది. పొత్తులు అనేవి ఎన్నికలకి 1 రోజుల ముందు మనం డిసైడ్ చేసుకుందాం, అప్పుడు అన్ని రకాల బేరీస్ చేసుకుందాం అని చెప్పడం జరిగింది. దానికే కట్టుబడి ఉన్నాం. అయితే
ఇక్కడ ఆంధ్రాలో ఏమైందంటే వైసీపీ ఏదో ఇన్ఛార్జీలని అంటే వాళ్ళే అభ్యర్థులు అన్నట్టు వాళ్ళు చాలామంది డిక్లేర్ చేసేయటం, దాంతో మేము వెనకబడిపోతున్నామని తెలుగుదేశం జనసేన కూడా వాళ్ళు కూడా కొన్ని చేసేయటం, అలా ఎన్నికల వాతావరణం వచ్చింది కాబట్టి మనకి ఇంకా ఇది కూడా తేలిపోతే బాగుంటుంది అని సహజంగా అనిపించడం అది సహజమైన విషయం. కానీ మా అధిష్టానం చెప్పినట్టు నా ఉద్దేశంలో ఇంకొక వారంలో మ్యాక్సిమం, ఎందుకంటే షెడ్యూల్ కూడా 10వ తారీఖుకి వచ్చేస్తుంది. అంటే పోయిన ఎలక్షన్లో 10వ తారీఖు వచ్చింది కాబట్టి ఒక రోజు అటు ఇటు అదే రోజుకి వస్తుంది. కాబట్టి ఇంకొక వచ్చే వారంలో ఇక్కడి నుంచి ఒక వారంలో బహుశా ఏదో ఒక నిర్ణయం ఏదో ఒకటి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సరే, అయితే మీకు మాత్రం అంటే ఇలాంటి ప్రెషర్ ఏమీ లేదని అంటున్నారు. సరే, మీతో మాట్లాడడానికి రఘు ఉన్నారు ఫ్లోరిడా నుంచి. రఘు గారు నమస్తే అండి. నమస్తే రఘునాథ్ గారు, మాట్లాడండి. ఏం లేదు, అది నాది ఒక 3 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఇంకా అంటే ఎన్ని రోజులు మీకు అంటే జనసేన ఇప్పుడు వాళ్ళు తెలిసిపోయింది, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి పెద్ద సీన్ లేదు, అందుకే చంద్రబాబు నాయుడు 24 సీట్లు ఇచ్చిండని. సో అంటే మరి ఇంకా అంటే వాళ్ళు ఎందుకు ఇట్లా ట్రయాంగిల్ త్రిముఖ ప్రేమ కథ లెక్క ఇట్లా ట్రయాంగిల్ గా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మీరు ఒకటేంటంటే మీరు మీ దగ్గర ప్రెసిడెంట్, మీ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చాలా వీక్ ఉన్నారండి. అంటే నాకు తెలిసి షీఈ్ నాట్ ఏబుల్ టు మేక్ ఏ డెసిషన్. ఐ డోంట్ నో, అంటే మీరు డిసగ్రీ కావచ్చు, కానీ మీ ప్రెసిడెంట్స్ తెలుగు స్టేట్స్ లో సరిగ్గా లేరు. సో యూ షుడ్ లుక్ ఇన్ టు దట్ సో దట్ యూ బికమ్ స్ట్రాంగర్ బై యువర్ సెల్ఫ్. అది సెకండ్ థింగ్ ఏంటంటే అసలు అంటే మీరు పొత్తుకెళ్తే ఒకవేళ ఎవరు అంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా చంద్రబాబు నాయుడు పెడతారా, లోకేష్ ని పెడతారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళని పెడతారా ఏంటి అనేది చెప్పాలి. అదర్వైజ్ ఇట్ షోస్ అనదర్ వీక్నెస్. సో ఈ క్వశ్చన్స్ కి కొద్ది క్లారిటీ కావాలండి. ఓకే రఘు గారు, నేను ఆల్రెడీ మీకు ఇది ఇంతకుముందు పద్మావతి గారికి చెప్పినప్పుడే చెప్పాను, ఎన్ని రోజులు ఇంకా అనేదానికి చెప్పాను. ఎలక్షన్కి నెల ముందు అని గతంలో చెప్పారు మా వాళ్ళు. ఆ లెక్క చూసుకుంటే ఇంకో వారంలో అంటే షెడ్యూల్ వచ్చే ముందే ఏదో ఒక నిర్ణయం జరుగుతుంది కాబట్టి దానికి సమాధానం అయిపోయింది, ఇందాకే చెప్పేశాను. మళ్ళీ పోతే రెండోది, మా స్టేట్ ప్రెసిడెంట్ వీక్ అది కరెక్ట్ కాదు. ఆమె ఇవాళ నిజంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని ఆమె విమర్శిస్తున్నంత తీవ్రంగా విత్ స్టాటిస్టిక్స్, విత్ క్యాలిక్యులేషన్స్, విత్ పక్కా ఇన్ఫర్మేషన్ ఆమె డౌన్ ద లైన్కి వెళ్ళి, బాటమ్ లైన్కి వెళ్ళి ఆమె ఎంతో సర్వే ఇది కూడా చేసి అటు మద్యం దుకాణాలు, ఇసుక, ఎక్కడైతే ఈ మాఫియా జరుగుతుందో అవన్నీ చాలా బాగా ఎక్స్పోజ్ చేసిందని ఆమె చాలా మంచి పేరు కూడా వచ్చింది. కాకపోతే మీరు ఎంతసేపు ఒక ప్రాంతీయ పార్టీ లేకపోతే ఉప ప్రాంతీయ పార్టీ వాళ్ళని మమ్మల్ని ఒక ఘాటను చూస్తున్నారు. వాళ్ళకి ఆ రాష్ట్రంలోనే ఫైనల్, కానీ మాకు కేంద్రం మాకు ఫైనల్ కాబట్టి దానికి ఆ డెసిషన్కి కొంత టైం పడుతుంది. ఇక ముఖ్యమంత్రి ఎవరు ఏంటి అనేది అది కూడా ఆ పొత్తుల్లో జరిగినప్పుడు మాట్లాడుకుంటారు. వాస్తవంగా మాట్లాడుకుంటే వాళ్ళ ఎవరైతే ఆ ఉన్న పొత్తుల్లో మెజారిటీ హైయెస్ట్ వస్తాయో సహజంగా వాళ్ళకి వస్తుంది. ఆ ప్రకారం చూస్తే టీడీపీకే వస్తుంది పొత్తుంటే అయితే. కానీ
దాన్ని ఇవాళ చర్చించటం అర్థం లేదు. రైట్. మయూర్ ఉన్నారండి యుఎస్ నుంచి మీతో మాట్లాడడానికి. మయూర్ గారు. పద్మావతి గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. రఘునాథ్ గారు ఉన్నారు. ఏంటంటే మీరు నేను రాలేదు, అందుకనే మేము ఫోన్ చేయలేదు. ఓకే, బీజేపీ నేత రఘునాథ్ బాబు గారు ఉన్నారు. We know, we know. I can see that. But yesterday you were absent, but today you are present. It's a very good. You are adapted to this Varadi program, but you know you are absent yesterday. Okay, fine. It's very good. You are back. Raghunath garu, namaskaram sir. నమస్కారం మయూర్ గారు, చెప్పండి. ఏంటండి అసలు బీజేపీ అంటున్నారు, కానీ ఇంత ఇంత నేషనల్ పార్టీ మొత్తం అన్ని అయ్యుండి మీరు కనీసం 175 ప్లేసెస్ లో కూడా మీరు పోటీ చేయకపోవడం అనేది చాలా మీరు అవమానకరం కింద ఫీల్ అవ్వట్లేదా? కానీ అసలు ఏంటి సార్, అసలు నాకు అర్థం కావట్లేదండి. మీరంత సీనియర్ పొలిటీషియన్, మీరు ఇలా ఎదురుగుండా కూర్చున్నారు. అసలు ఈవెన్ అక్కడ చూస్తేనేమో మోడీ గారు అంటున్నారు, మాట్లాడితే మోడీ, మాట్లాడితే ఆయన, ఎందుకంటే ఆయన ఈజ్ ప్రైమ్ మినిస్టర్ సార్ మొత్తం అంతాను. కానీ కనీసం మీరంత నేషనల్ పార్టీస్, సో మెనీ స్టేట్స్ యూ ఆల్రెడీ ఎక్వైర్డ్ everything, but you know I am unable to understand why you guys are not able to compete in 175 places in a small place of Andhra Pradesh. Plus ఇంకోటండి, మీరు ఏదో చేసేవాడున్నారు. నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్ ఏం చేశారండి? నిజంగా చెప్పండి, నిజంగానూ మీరు చెప్పండి. మీరు ఆంధ్రప్రదేశ్ కి అసలు ఏమి చేశారు? ప్లస్ ఇంకోటి సార్, ఇంకోటండి, ఇప్పుడు పొత్తులు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఎందుకు సార్ 12 చోట్ల పోటీ చేస్తాం, లేదా 50 చోట్ల పోటీ చేస్తాం, లేదా అసలు మొత్తం ఈ తలకమాసిని మొత్తం అన్ని కూడా ఎవరో పవన్ కళ్యాణ్ గారు అంటాడు, ఆయన హ్యాపీగా యాక్టివ్ చేసుకోవడం మానేసి ఆయన వచ్చి ఇక్కడికి చక్కగా ఆయన ఎన్నో ఆయన తీర చూస్తేనేమో మొన్నేమో ఇప్పుడు 24 ఎన్నో అంటున్నారు ఆయన, మీరేమో మరి ఎన్నో ఇప్పుడు కూడా మీకు అసలు మీ ఎజెండే మాకు తెలియదు అసలు. ప్లస్ తర్వాత ఏమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో ఆయన ఎన్నో స్థానాలు అంటున్నారు. ఏం సార్ ఇది అంతా అసలు? డూ యూ థింక్ ఇట్స్ నాట్ లైక్ ఎ మ్యాథ్? రైట్. ఓకే మయూర్ గారు, మేము 175 స్థానాల్లో 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయటానికి కావాల్సినటువంటి ప్రిపరేషను మేము చేసుకుంటున్నాం. దానిలో 125 పార్లమెంటులో, అంటే మాకు జిల్లాలు కూడా అయ్యాయి, 25 జిల్లాలు కార్యాలయాలు, ఎన్నికల కార్యాలయాలు, రెగ్యులర్ కార్యాలయాలు కాదు, ఎన్నికల కార్యాలయాలు ఓపెన్ చేయడం జరిగింది. ప్రజాపూర్ అని ఈ రకరకాల కార్యక్రమాలు నిరంతరం పబ్లిక్లో ఉంటున్నాం. కాబట్టి మేము 175కి పోటీ చేయలేని స్థితిలో లేము. కానీ పొత్తు అనేది వీళ్ళు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళి మా అధిష్టానంతో వాళ్ళు, ఆయన 2 సార్లు ఈయన 2 సార్లు మాట్లాడారు. మాట్లాడిన మీద మా అధిష్టానం దాని మీద అదే ఇందాక చెప్పాను, మీరు వినే ఉంటారు, నిర్ణయం ఏదో చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు అనేది మేము కట్టుబడి ఉంటాం. ఇప్పుడు చంద్రబాబు చేసిన నిర్ణయానికి ఓ జిల్లా ప్రెసిడెంట్ కట్టుబడి ఉండాల్సిందే కదా. అదేవిధంగా మా ఇదేంటి జాతీయ స్థాయిలో మా అధ్యక్షుడు చేసిన నిర్ణయానికి మా రాష్ట్ర స్థాయిలో మేము కట్టుబడి ఉంటాం. అది పొత్తు అంటే ఆ పొత్తు రకంగా పోతుంది, కాదు అన్నిటికీ పోటీ అంటే సిద్ధం. కాబట్టి వీఆర్ ప్రిపేర్డ్ బోత్ వేస్. లేకపోతే ఆంధ్రాకి ఏం చేశారు అని మీరు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పమంటే చాలా టైం పడుతుంది, అయినా బ్రీఫ్గా చెప్తాను. ఇన్నాళ్ళు పరిపాలించింది కాంగ్రెస్, తెలుగుదేశం, వీళ్ళే పరిపాలించారు. బీజేపీ ఎప్పుడు పరిపాలించాల. కానీ ఆంధ్ర ఇంత ఒకప్పుడు ధనిక రాష్ట్రం, ఇప్పుడు ఇంత పేద రాష్ట్రం అయిపోవటానికి ఫస్ట్ బాధ్యత వాళ్ళది, వాళ్ళు సమాధానం చెప్పాలి. దాన్ని ఎందుకు బెద్దాన్ని చేసి ఇవాళ మేమేం చేయలేదు అంటే, ఇవాళ ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చాం, ఇవాళే ఎయిమ్స్ ఓపెనింగ్ కూడా జరిగింది, ఎన్నో రైల్వే లైన్లు, రోడ్లు, ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉంటాయి.
ఆంధ్రాకి ప్రత్యేకంగా చేసినాయి మిగిలిన రాష్ట్రాల కంటే అదనంగా చేసినవి ఉన్నాయి. కాబట్టి ఆడు చేసిన నష్టాన్ని మేము సరిచేస్తున్నాం. రైట్. రఘునాథ్ గారు, మీతో మాట్లాడడానికి రాజు ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి. రాజు గారు, మాట్లాడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్సనల్ గా ఫీల్ అయ్యేది అంటే బీజేపీని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయాలి సార్. ఇప్పుడు మేము బయట ఉండి కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మోడీ గారు మన ఇండియాని చాలా బిగ్గెస్ట్ ఎకానమీ కింద తయారు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ ఫర్ దాట్. అండ్ సెకండ్ వచ్చేసి ఏపీ పాలిటిక్స్ వస్తే మనకి ఇప్పటి వరకు ఎప్పుడు చూసినా బీజేపీతో పొత్తు లేకుండా టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. ఎప్పుడు చూసినా సరే, మీరు 99 చూసినా, మొన్న 2014 చూసినా, ఎప్పుడు చూసినా బీజేపీతో పొత్తు లేకుండా టీడీపీ గెలిచే పరిస్థితే లేదు. ప్రతిసారి ఎలక్షన్ మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ కి వచ్చేటప్పటికి బీజేపీని బ్లేమ్ చేసి ఎలక్షన్ కి వెళ్తున్న పరిస్థితి టీడీపీని. సో మీరు ఎందుకని మీకు మీరు క్యాడర్ ని బలం చేసుకుని ఇండివిజువల్ గా ఎలక్షన్ కి వెళ్ళి పెద్ద పార్టీ కింద చేసుకోకుండా వై యూ వాంట్ టు గో విత్ టీడీపీ అని నా క్వశ్చన్. అంతే సార్. ఓకే, ఇప్పుడు అంతే కదా రాజు గారు, ఈ రెండు క్వశ్చన్లే కదా. ఓకే, ఒకటి ఐ థ్యాంక్ యూ రాజు గారు. ఇవాళ మోడీ గారు దీన్ని బిగ్గెస్ట్ 5th ఎకానమీ చేయటం కాదు, 3rd బిగ్గెస్ట్ కూడా 2-3 ఏళ్లలోనే అవుతుందని కూడా గ్యారంటీ ఉంది. అది అంతకన్నా ఇవాళ బీజేపీని ప్రపంచ దేశాలన్నీ ఒక బలీయమైన శక్తిగా చూస్తున్నాయి. బీజేపీతో మంచిగా ఉండాలి అని ఒక తహతహ చాలా దేశాల్లో మొదలైంది. ఇండియాతో బాగుండాలని, ఇండియా మన దేశం ఒక సేఫ్ డెస్టినేషన్ ఫర్ మెనీ థింగ్స్ అని ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. కాబట్టి మీరు అన్నది కరెక్ట్. అయితే ఇంత డెవలప్మెంట్ చేస్తుంటే బీజేపీ కంట్రీకి ఆంధ్రాలో ఎందుకు అవ్వలేదు, ఇది మీ క్వశ్చన్. ఒకప్పుడు బీజేపీ కేవలం 2-3 రాష్ట్రాలు 3-4 రాష్ట్రాల్లో ఉత్తరాదిన ఉండేది. కానీ ఇవాళ కేవలం 3-4 రాష్ట్రాల్లో మాత్రమే లేదు. ఆ 3-4 రాష్ట్రాలు ఏంటంటే, 1 ఆంధ్ర, 2 కేరళ, 3 తమిళనాడు, 4 పంజాబ్. ఈ తప్పిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అంటే ఒకప్పుడు బెంగాల్లో ఫైట్ బిట్వీన్ కమ్యూనిస్ట్ అండ్ మమతా, కానీ ఇవాళ అక్కడ ఫైట్ బిట్వీన్ మమతా అండ్ బీజేపీ. అంటే కమ్యూనిస్టులను తోసేసి బీజేపీ అక్కడికి వచ్చింది. అలాగా ఒరిస్సాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేడీ, కానీ ఇవాళ బీజేపీ ఆ ప్లేస్కి వచ్చింది. అస్సాంలో ఇలా రాష్ట్రాలన్నీ విస్తరించుకుంటా బీజేపీ పెరుగుతూ వచ్చింది. అయితే ఒక్కసారే అన్నీ పెరగాలంటే మన రాష్ట్రం కొంచెం వెనకుంది లిస్టులో. ఆల్రెడీ తమిళనాడులో అన్నామలై బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈసారి పార్లమెంట్లో ఓపెన్ చేయటమే కాదు, 2nd గ్యారంటీకి వస్తాం. ఈ కేరళలో కూడా ఓట్లు మనకి సీట్లు రాపోయినా, 2nd రాపోయినా ఓట్లు గ్యారంటీకి వస్తాయి. పంజాబ్, ఒకటి ఆంధ్ర డెఫినెట్ వెనక ఉంది. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. దీని మీద ఇన్ని అయిపోయినాక మన పక్కన ఉన్న తెలంగాణలో కూడా డెఫినెట్గా భవిష్యత్తులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది, బీఆర్ఎస్ పోతుంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లోనే కాబట్టి ఇన్ని రాష్ట్రాలు ఎక్స్పాండ్ అవ్వకుండా బీజేపీ వచ్చినప్పుడు ఆంధ్రాకి రాదా? వస్తుంది, మ్యాటర్ ఆఫ్ టైం. నేను వాళ్ళతో 69 ఏళ్ళు 100% నా లైఫ్లోనే చూస్తాను. మీరు నాకన్నా చిన్నవాళ్ళు అయి ఉంటారు, మీ లైఫ్ గ్యారంటీగా చూస్తారు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం. అంటే ఏదో లాంగ్ టైం కాదు, షార్ట్ టైం. రైట్. రఘునాథ్ గారు, అంటే అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు పోటీకి వెళ్ళబోతున్న టీడీపీ కానీ జనసేన కానీ ఓపెన్గా చెప్తున్నా, అంటే ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి వేదికల్లో చెప్తున్నారు ప్రభుత్వాన్ని దించటమే లక్ష్యంగా ఎలక్షన్స్ పోటీకి వెళ్తున్నాం అనేసి.
మరి మీ నినాదం, బీజేపీ నినాదం ఏమవబోతోంది ఎలక్షన్స్కి? ఇప్పుడు ఫస్ట్ పొత్తులు తేలాలి. పొత్తులు 1 వీక్ అని అన్నాను నేను సుమారుగా. పొత్తులు ఒకటి, మేము ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాల్ని పూర్తిగా మేము దాన్ని తూర్పారపడుతున్నాం. వీఆర్ క్రిటిసైజింగ్, వీఆర్ ఎక్స్పోజింగ్, వీఆర్ డూయింగ్ అవర్ మైట్. కానీ ఇక నినాదం అంటే ముందు అది తేలితే ఆ తర్వాత ఇప్పుడు అదేంటి ఒక రకంగా చూస్తే ఇప్పుడు మరి టీడీపీ ఒకప్పుడు మాతో ఉండేది, మేమేమి వెళ్ళమనుకుండానే 2018లో వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి ఉండకపోయినట్టే వాళ్ళు అసలు కలిసి ఉండేవాళ్ళం. సరే, వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ట్రై చేస్తుంది. అది ఏమవుతుంది అనేది చూద్దాం. కానీ డెఫినెట్గా వైసీపీ ప్రభుత్వం ఓడిపోవాలని అయితే కోరుకుంటాం. అంటే వాళ్ళు చేస్తున్న అరాచకాలు లేకపోతే తప్పులు అంతవరకు అయితే క్లియర్. అయితే ఈ క్రమంలో మేము పొత్తు లేకపోతే మేము సొంతంగా ఎలాగ పెరగాలి, బలపడాలి, గతంలో కన్నా ఎక్కువ ఓట్లు ఎలా తెచ్చుకోవాలి, మేము థర్డ్ ఆల్టర్నేటివ్ ఎలా అవ్వాలి అనే యాంగిల్లో ఆలోచిస్తాం, పనిచేస్తాం. రైట్. మీతో మాట్లాడడానికి మురళి ఉన్నారండి యూకే నుంచి. మురళి గారు. హలో. యా మురళి గారు, మాట్లాడండి రఘునాథ్ గారితో. నమస్తే అండి. నమస్తే రఘునాథ్ గారు. పేరు మురళి, యూకే నుంచి మాట్లాడుతున్నాను. అయితే నాకు ఒక క్వశ్చన్ ఉందండి ఇక్కడ. అంటే నేను అంత పాలిటిక్స్ రెగ్యులర్ ఫాలో అవుతుంటాను. మేబీ మీరు సీనియర్ పొలిటీషియన్, నేను అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు. కాకపోతే నేను అడిగేది ఏంటంటే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్ళినాయి. మీరు ఎంతవరకు సపోర్ట్ చేశారు? ఆంధ్ర, ఏపీకి కానీ పార్టీకి, మీరు అలయన్స్ లో ఉన్నారు, అలయన్స్ లో ఉన్న పార్టీకి కానీ ఎంతవరకు సపోర్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు అనేవాడు ఎన్నిసార్లు ఢిల్లీ మీ చుట్టూ తిరిగాడు, మీరు ఎంతవరకు సపోర్ట్ చేశారు? మీరు స్పెషల్ స్టేటస్ అన్నారు, అది ఇవ్వలేదు. తర్వాత ప్యాకేజ్ అన్నారు, ఆయన మీ చుట్టూ తిరిగాడు. మీరు అపోజిషన్ ట్రాప్ లో పోయి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు. తర్వాత ఏమో మోడీ పార్లమెంట్ లో మాట్లాడి కేసీఆర్ గొప్పవాడు, తెలివైనోడు, చంద్రబాబు నాయుడు తెలివితేటలు లేవు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మీరు సపోర్ట్ చేసి ఉంటే ఏపీ డెవలప్మెంట్ కానీ, నెక్స్ట్ మీరు అలయన్స్ లో ఉన్న పార్టీకి కానీ సపోర్ట్ చేసి ఉంటే ఆయన బయటకు వెళ్ళే సిచ్యువేషన్ ఉండేది కాదు కదా. మీరు ఏం చేశారు? మీ ఓట్ షేర్ అంటే ఇప్పుడు మేము కూడా 175 సీట్స్ లో పోటీ చేయగలం ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ఎలక్షన్స్ లో అని చెప్తున్నారు కదా. మీ 175 సీట్స్ పోటీ చేయడానికి అసలు మీ కెపాసిటీ ఎంత, మీ ఓట్ షేర్ ఎంత ఏపీలో? మీకున్న ప్రజెంట్ అసలు మీ ఓట్ షేర్ ఎంత ఉంది? మీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు? మీరు మొత్తం తిప్పుకోబట్టి మహా అయితే గొప్ప మంచి లీడర్స్ మహా అయితే 10 మంది లేరు. మీకు మొన్నటి దాకా మీ అధ్యక్షుడు ఆయన ఎవరు అన్నాడు, ఆయన వచ్చి ఏం మాట్లాడుతూ తెలియదు మీకు. ఇవాళ ఏమో పురంధేశ్వరి గారు అన్నారు, ఆవిడ ఎక్కువ పని చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు? మీ ఓట్ షేర్ ఎంత అసలు? మీరు ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ మీరు ఎప్పటికి సపోర్ట్ ఎప్పుడు మీ నుండి అయితే జీరో. మీ అలయన్స్ లో ఉన్న పార్టీస్కి కానీ, లేదా ఏపీ కొత్త స్టేట్ దానికి డెవలప్మెంట్ కి మనం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనే కానీ మీరు నుంచి ఎప్పుడు కూడా జీరో. మేము చూస్తూనే ఉన్నాం. యాజ్ ఏ ఇప్పుడు మీకు అంతా ఇప్పుడు ఓపెన్ అండి, అంతా వెంటనే చేస్తే వెంటనే బల్బులు వినట్టు అన్ని సోషల్ మీడియాలో. మురళి గారు, మీ ప్రశ్న నాకు అర్థమైంది, నేను చెప్తాను. నేను ఇందాక వేరే వాళ్ళ ప్రశ్నకి సమాధానం చెప్తూ 2014 ముందు ఫర్ ఎగ్జాంపుల్ 56లో ఆంధ్ర, తెలంగాణ 2 సపరేట్ రాష్ట్రాలు. 2014లో 2 రాష్ట్రాలు మళ్ళీ విడిపోయినాయి. అంటే 58 ఏళ్ళు. ఈ 58 ఏళ్ళు 56లో ఆంధ్ర ఒక రిచ్ స్టేటు, తెలంగాణ ఒక పేద రాష్ట్రం. 58 ఏళ్ల తర్వాత విడిపోయేటప్పటికి తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది, ఆంధ్ర పేద రాష్ట్రం అయింది. ఈ 58 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది తెలుగుదేశం, 15 ఏళ్ళు, 43 ఏళ్ళు కాంగ్రెస్. కాబట్టి ఈ
తెలుగుదేశం కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు. ముఖ్యమంత్రులను చూస్తే 70-80% ఇక్కడ ప్రాంతం వాళ్ళే, ముఖ్యంగా రాయలసీమ వాళ్ళే. నీలం సంజీవ్ రెడ్డి కానీ, దామోదరం సంజయ్ కానీ, చివరికి మన రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు కూడా హిందూపూర్ నుంచి, చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు అక్కడి నుంచి ఉండి ఆంధ్రాకి ఎందుకు అన్యాయం జరిగింది? ఫస్ట్ ఇంట్రాస్పెక్షన్ వాళ్ళు చేసుకోవాలి కదా. వాళ్ళు దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా, మేము ఒక ఆంధ్రాకి అన్యాయం చేసామని. కానీ బీజేపీ వచ్చినాక, అంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక, రాష్ట్రంలో మాకు ఓటు లేదు మీరే చెబుతున్నారు. అయినా కానీ ఈ రాష్ట్రాన్ని చిన్న చూపు చూడటం, దీన్ని పక్కన పెట్టడం మా ఉద్దేశం కాదు. వాళ్ళు చేసిన తప్పుని, ఆ 2 పార్టీలు చేసిన తప్పుని మేము సరి చేయాలి, ఇది మా బాధ్యత కింద తీసుకున్నాం. అది తీసుకుని పోలవరం 100% నిధులు ఇస్తామని చెప్పాం. కాదు మేము కట్టుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అది ఏం జరుగుతుందో మీకు తెలుసు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఎన్నో సంస్థలు గతంలో ఇవ్వని, ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఎన్ని ఒకటి కాదు, ఎయిమ్స్ కానీ, వాళ్ళు ఎన్ని సంస్థలు ఇంతవరకు రాని అన్నీ ఇవ్వటం జరిగింది. మెడికల్ కాలేజీలు ఇస్తున్నాం, రైల్వేస్, రోడ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇళ్ళు ప్రత్యేకంగా వెంకయ్యనాయుడు గారి శ్రద్ధ తీసుకుని ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని ఇళ్ళు ఈ రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ స్టాట్యూటరీగా వచ్చే నిధులు. అది కాక ఆంధ్ర పేద రాష్ట్రం కాబట్టి, అంటే డెఫిసిట్ బడ్జెట్ కాబట్టి, బడ్జెట్ లోటు కింద సంవత్సరానికి ఎంత లోటు వస్తుందో లెక్కేసి ఇప్పటికి 26,000 కోట్లు బడ్జెట్ లోటు కూడా పూడ్చడం జరిగింది. ఇకపోతే స్పెషల్ స్టేటస్ అనేది బిల్లులో లేదు. అయినప్పటికి కూడా స్టేటస్ బదులు ప్యాకేజీ చాలు, ప్యాకేజీ స్టేటస్ కన్నా ప్యాకేజీ మిన్న అని అంటమే కాకుండా అసెంబ్లీలో ధన్యవాదాలు తీర్మానం చేశారు ప్యాకేజీ ఇచ్చినందుకు. మా అరుణ్ జైట్లీ గారి లాంటికి సన్మానాలు సత్కారాలు చేశారు. కాబట్టి ఒకసారి ప్యాకేజీ ఒప్పుకున్నాక, అసెంబ్లీ దాని మీద తీర్మానాలు చేసినాక, ఇవాళ తిరిగి మళ్ళీ దాని గురించి ఏదో మాట్లాడటం అవసరం లేదు. అది అవ్వదనే విషయం క్లియర్గా చెప్పడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి దాన్ని ఒప్పుకుని చేశారు. కాబట్టి పద్దాక మళ్ళీ అదే ఎత్తడం వల్ల ఉపయోగం లేదు. రాష్ట్రాన్ని ఎందుకు అన్యాయం జరిగింది, ఎలా సరి చేయాలి, దీని మీద దృష్టి పెట్టాలి. రైట్. రఘునాథ్ గారు, మీతో మాట్లాడడానికి గోపాలకృష్ణ ఉన్నారు టొరాంటో నుంచి. గోపాలకృష్ణ గారు. అవునండి. మాట్లాడండి సార్. హలో. నమస్కారం అండి. గోపాలకృష్ణ. నమస్కారం సార్. నమస్కారం. మోడీ గారి వల్ల ఏది భారతదేశం నుంచి ఎవరెవరైతే ఉన్నారో, ఇక్కడ భారతీయులు, విదేశాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గౌరవాభిమానాలు పెరిగాన దానికి మాత్రం చాలా సంతోషిస్తున్నాం సార్ మేమందరం ఇక్కడి నుంచి. కాకపోతే మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు పోటీ చేసేటప్పుడు తెలుగుదేశంలో పొత్తు పెట్టుకోకపోయినా వీలైనన్ని స్థానాలు మీరు పోటీ చేసి ఓట్ షేర్ పెంచుకుంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం సార్. కనీసం మీరు కనీసం 10 సీట్లన్నా పార్లమెంట్లో పోటీ చేయండి, ఒక 20 సీట్లన్నా అసెంబ్లీలో పోటీ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ సలహాకి ధన్యవాదాలు. దీన్ని మా అధిష్టానం పరిశీలిస్తుంది. రైట్. రఘునాథ్ గారు, అంటే ఒక కంపారిజన్లో చెప్తున్నాను. ఇక్కడ తెలంగాణ, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, తెలంగాణలో ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చాయో పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ ఒక ఇంప్లిమెంట్ చేసిన వాట్ ఎవర్ ద సక్సెస్ ఫార్ములా, అంటే కొన్నాళ్ళ వరకు కనిపించకుండా ఉన్న కాంగ్రెస్ తిరిగి పుంజుకొని అధికారంలోకి వచ్చింది. అంటే పక్కనున్న కర్ణాటకలో వాట్ ఎవర్ సక్సెస్ ఫార్ములా కొంచెం ఇంప్లిమెంట్ చేసినట్టు ఇక్కడ ఫ్రీ బీస్ కానీ వాట్ ఎవర్. సో అలాంటి బీజేపీ కూడా ఆ కైండ్ ఆఫ్ ఒక వేలో వెళ్ళొచ్చు కదా, ఒక సక్సెస్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి కనీసం పుంజుకోవచ్చు కదా ఏపీలో. ఇప్పుడు తెలంగాణ విషయమే కాసేపు మాట్లాడదాం. ఫస్ట్ తెలంగాణలో ఏం జరిగింది, మొన్న బీఆర్ఎస్ని రిప్లేస్ చేసి కాంగ్రెస్ వచ్చింది. ఆల్రెడీ కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ ఫస్ట్ సెకండ్ పార్టీలు, ఓటు పర్సంటేజ్ కానీ, సీట్ల పర్సంటేజ్ కానీ, సీట్ల లెక్క కానీ ఏ రకంగా చూసినా బీజేపీ థర్డ్ పార్టీయే. ఎక్సెప్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో మాకు 4 వచ్చినాయి,
కాంగ్రెస్కి 3 వచ్చినాయి, కానీ ఓట్ షేరు కాంగ్రెస్కే ఎక్కువ వచ్చింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. వేరేస్ మేము ఒక అసెంబ్లీ నుంచి 8 అసెంబ్లీ అయ్యాం. పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఇవాళ 14-15% అసెంబ్లీకి వచ్చింది. రేపు పార్లమెంట్కి మేము ఇంకా చాలా పెరుగుతాం, డెఫినెట్గా సెకండ్ అవుతాం. అయితే నేను ఇక్కడ మీకు చెప్పొచ్చేది, ఇందాక చెప్పాను హిస్టరీ, ఒక్కొక్క రాష్ట్రం ఎలా పెరుగుకుంటూ వచ్చాం, ఎలా పెరుగుకుంటూ వచ్చి మన పక్కన ఉన్న తెలంగాణ కూడా నేను ఖచ్చితంగా చెబుతా, ఈసారి కాంగ్రెస్కి పోటీ ఇచ్చేది మేమే. సరే, మాకు ఎవరో ఒకళ్ళు పోటీ ఉంటారు, బీఆర్ఎస్ ఉంటుందా, వీళ్ళు ఉంటారు. నా ఉద్దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అవటం, కరప్షన్ అవటం, లేకపోతే ఆయన నిరంకుశం అవటం, ఈ కారణాలన్నిటి వల్ల ప్రజలు తిరస్కరించారు. వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఆ ప్లేస్లోకి మేము వస్తాం. నాగరాజ్ గారు ఉన్నారు నార్త్ కరోలినా నుంచి. నాగరాజ్ గారు, చెప్పండి, వినపడుతుందా? హలో, మాట్లాడండి సార్ రఘునాథ్ గారితో. రఘునాథ్ గారు ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నా, చెప్పండి నాగరాజ్. మీరు మాట్లాడేది చాలా బాగుండిద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా స్లోగా నీట్ గా మాట్లాడతారు, పాయింట్ టు పాయింట్. సో నేను కూడా అలానే 2 పాయింట్స్ అడుగుదామని చెప్పి కాల్ చేశాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బీజేపీలోకి చేరే ముందు చాలా మంది సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, మొన్న వేరే స్టేట్ల వాళ్ళు కానీ అవినీతికి పాల్పడతారు. వాళ్ళ మీద ఐటీ, సిబిఐ రైట్స్ పంపిస్తారు. మోడీ ఈజ్ క్లీన్, ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. మోడీ క్లీన్ ఉంటారు, బట్ వాళ్ళ మీద పంపిస్తారు. ఇమ్మీడియట్లీ బీజేపీలో జాయిన్ అవ్వగానే ఇంకా అసలు వాటి మీద రైట్స్ కానీ ఏమి ఉండవు అనమాట. వాళ్ళ మీద సిబిఐ, ఐటీ రైట్స్ ఏమి ఉండవు అనమాట, కామ్ అయిపోతారు. సో దట్ మీన్స్ మీరు ఇప్పుడు ఇందాక ఎవరితో కాలర్తో మాట్లాడుతున్నప్పుడు అవినీతి పాలన అని అన్నారు. సో మీరు అవినీతి పాలనని ప్రోత్సహిస్తున్నారు. ఆ పార్టీలో జాయిన్ చేయగానే వాళ్ళ మీద క్లీన్ వెళ్ళిపోతుంది. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తానని 2014లో తిరుపతిలో చెప్పారనుకుంటా మోడీ, ప్రైమ్ మినిస్టర్. అదే నేను యాక్చువల్లీ అప్పుడు మీరు టీడీపీతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను కూడా ఓటు మోడీకి వేసాను. ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు కదా, ప్రైమ్ మినిస్టర్ కాబోయే ప్రైమ్ మినిస్టర్ అని. ఇప్పుడు ఆయన మాట తప్పారు. అది 17th ఫైనాన్స్ కమిషన్ ఏదో చెప్పారు. సో సంహవ్ అది పోయింది. ఇప్పుడు నా ఓటు ఎందుకు నేను వేసి బెనిఫిట్ ఏంది అంటే, మీరు చెప్పే మోసాలు అంటే లైక్ మాయ మాటలకి నమ్మి మేము ఓట్లు వేస్తున్నామా, లేదంటే మీరు వేయించుకున్న తర్వాత సేమ్ అందరి నాయకుల్లానే మోడీ కూడా మాట తప్పారా? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, పోనీ స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, అది ఇవ్వలేదు. అసలు ఆంధ్రాకి జస్ట్ మొన్న ఏదో మంగళగిరిలో 2 days బ్యాక్ ఏం స్టార్ట్ చేశారు. అది మోడీ ఇచ్చింది ఏం కాదు కదా, అందరికి ఇస్తున్నట్టే ఆంధ్రాకి కూడా ఇస్తున్నారు. బీజేపీ ఏం తెచ్చింది స్పెషల్గా? ఏం తీసుకురాలేదు. నాకు ఈ 2 క్వశ్చన్స్ కి కొంచెం ఆన్సర్ చెప్తే క్లారిటీ వస్తుందండి. ఒకటి, అవినీతిని మీరే ప్రోత్సహిస్తున్నారు, దట్ ఈస్ ఫర్ షూర్, బికాస్ జాయిన్ చేయించుకోవడం వల్ల. జాయిన్ చేయించుకున్న తర్వాత రైట్స్ లేవు అసలు ఎవరి మీద. ఇప్పుడు అది ఒక నాగరాజు గారు, ఈ అవినీతి వాళ్ళ బీజేపీలోకి వస్తే రక్షణ దొరుకుతుంది అనేది ఒక మిస్కన్సెప్షన్. ఎందుకు అంటే, ఆ కేసులు సాధ్యం కాదు, అది జరిగేది కాదు. అలాగా అనుకుంటే వాళ్ళు బీఆర్ఎస్ని కూడా కలిపేసుకోవచ్చుగా, వాళ్ళు అవినీతి వాళ్ళేగా, కలిపేసుకోవచ్చుగా. లేదా కాంగ్రెస్లో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ కలిపేసుకోవచ్చుగా. అది కానే కాదు. అది కొందరు ఇక్కడికి వచ్చిన ఆ కేసులు అవి జరుగుతాయి. అయితే టైం, ఇండియాలో కోర్టులు చాలా స్లోగా నడుస్తాయి. ఏదో 20 ఏళ్ళ తర్వాత ఏదో కేసు చంద్రబాబు మీద అప్పుడు 2000లో బిఫోర్ 2004 జరిగిన కేసు ఐఎంజీ భూమిలో ఏదో అది మన కోర్టులో వచ్చిందంట. అట్లా ఇక్కడ కోర్టులు ఏంటంటే కొంత ఉన్న సిస్టమ్ అది, దాన్ని ఎక్స్పీడియేట్ చేయడానికి కొత్త కోర్టులు పెట్టాలి, ఏదో చేయాలి చూస్తున్నారు. కాబట్టి బీజేపీలో చేరితే ఒక రక్షణ దొరుకుతుంది, ఇది టోటల్గా రాంగు. ఇకపోతే మేము ఇచ్చిన నాటికేమో మేము అదే ఉంది, రొటీన్కి ఇచ్చిందే కదా అంటారు.
వాటికేమో అదెందుకు ఇవ్వలేదు ఇదేంది. అసలు మీరు ఈ 60 ఏళ్లలో ఎందుకు ఈ రాష్ట్రం ఇలా ఏడ్చింది, ఇలా సారీ అలాంటి మాట నేను అనకూడదు, ఈ దుస్థితికి ఎందుకు వచ్చింది? వాళ్ళ బుందేల్ఖండ్తో కలాండీతో పోల్చుకోవాల్సిన స్థితి ఆంధ్రాకి ఎందుకు వచ్చింది? ఒక ధనిక రాష్ట్రం, బ్రిటిష్ వాళ్ళే 3 ఆనకట్టలు కట్టారు, గోదావరి, కృష్ణ, పెన్నా. కాబట్టి చాలా ఇది అన్నపూర్ణ లాంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఎవరు హైయెస్ట్ 14 ఏళ్ళు పరిపాలన చేసిన 15 ఏళ్ళు చేసిన టీడీపీయా కాంగ్రెసా? మరి వీళ్ళ నాయకులకేమో ఏం బాధ్యత లేదు. చివరికి వాళ్ళు రాయలసీమనంతా బాగు చేసుకున్నారా ఆ రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు? కాబట్టి మీరు అడిగే ప్రశ్న అవకాశం ఉంటే వాళ్ళని అడగండి, ఎందుకు ఈ రాష్ట్రాన్ని ఎంత అన్యాయం చేశారు, తెలంగాణ మాత్రమే ఎందుకు అభివృద్ధి చేశారు? సరే తెలంగాణను అభివృద్ధి చేశారు, తెలంగాణలో ఏమైనా ఆ పార్టీలు బ్రహ్మాండంగా ఉన్నాయా? చివరికి తెలుగుదేశం అయితే టోటల్ బిచానా ఎత్తేయాల్సి వచ్చి పోటీ చేయలేని చేతులు ఎత్తేసింది. కాబట్టి మీరు ఈ 10 ఏళ్లలో ఏదో అద్భుతాలు జరగలేదు అనే ముందు ఈ 60 ఏళ్లలో ఎంత నష్టం జరిగింది, ఎందుకు జరిగింది అనే లోతుగా కూడా పరిశీలించాల్సిందిగా నా అభ్యర్థన. శ్రీధర్ రెడ్డి ఉన్నారు న్యూ జెర్సీ నుంచి. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే సార్. ఒక 2-3 పాయింట్స్ స్ట్రైట్గా అడుగుతాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే నాకు చాలా ఇష్టం సార్, ముఖ్యంగా ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా సిబిఐని ఆపింది ఎవరు? ఎలా సాధ్యం? ఒక మర్డర్ కేసులో అనుమానితుడినే తీసుకెళ్లి లోపడేసి ఫుట్బాల్ ఆడుకుంటారు పోలీసులు. అలాంటిది ఏఐటిగా సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నాక కూడా సిబిఐని ఆపడం ఎలా సాధ్యం? సెకండ్ క్వశ్చన్, కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు వెళ్లకుండా 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డిని ఆపడం ఎలా సాధ్యం? 10 సంవత్సరాలు బెయిల్ పైన సిబిఐ ఈడీ కేసెస్ ఉన్నా కూడా సిబిఐ ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఆ జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయకుండా ఉండడం ఎలా సాధ్యం? కాబట్టి ఇవన్నీ ముఖ్యంగా సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఈ డిపార్ట్మెంట్స్ ప్రధానమంత్రి గారి కింద ఉండటం వల్ల బీజేపీతో పొత్తు కావాలని కోరుకుంటారు. మీరు ఈ డిపార్ట్మెంట్ తీసేయండి, కనీసం అసలు మీ మొహం చూడడానికి కూడా, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బిలో 1% ఓటు బ్యాంకు, కానీ మీ వెనుక ఎందుకు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు అంటే? మరి సిబిఐని ఆపాల్సిందే, ఈడీ ఉంటే అవి ఆపాల్సిందే. కాబట్టి ఈ కేసుల ద్వారా కొంత ప్రొటెక్షన్ దొరుకుతుందని ఈ రాజకీయ నాయకులు మీ వెంటబడుతున్నారు సార్. మరి ఇలా అంటే ఒక మర్డర్ కేసులో అరెస్ట్ కాకుండా ఆపడం అంటే సిబిఐ రిపోర్ట్స్ టు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి హంతకులను ఎన్ని రోజులు కాపాడుతారు, ఈ ప్రొటెక్షన్ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? కాబట్టి మీరు అలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుకి మీకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు సైలెంట్ గా ఉండడమో లేకపోతే అసలు విపరీతమైన డిమాండ్స్ పెట్టి ఇబ్బంది పెట్టడమో చేస్తున్నారు. చెప్పండి. ఓకే శ్రీధర్ రెడ్డి గారు, ఒకటి అవినాష్ రెడ్డి గారి మీద సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది అన్నారు. అసలు మేము సిబిఐని వాడుకున్నట్టయితే అవినాష్ రెడ్డి గారి మీదకి ఎందుకు పంపుతాం? మీరు చెప్పిన పాయింట్గా అడుగుతున్నా. అసలు పంపం కదా. అది సిబిఐ వెళ్ళిందంటే అది ఇండిపెండెంట్గానే చేస్తుంది కదా, మా చెప్పు చేతల్లో చేయలేదు కదా. చేసేటట్టయితే మేము దాన్ని ఆపలేం కదా. ఆయన చివరికి కోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు, హైకోర్టులో ఆ కేసు అదే ఆయనకి బెయిల్ దొరికింది, యాంటిసిపేటరీ బెయిల్ దొరికింది. కానీ మేము ఇన్వాల్వ్మెంట్ ఉంటే సిబిఐ అక్కడ దాకైనా వెళ్ళేదా? వెళ్ళదు కదా. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలోనే తప్పు ఉంది, కరెక్ట్ కాదు. ఇక కోడికత్తి కేసులో ఎన్ఐఏ ఇవన్నీ యాజ్ పర్ లా జరుగుతాయి. ఇకపోతే 10 years జగన్ అన్నారు. ఇందాక నేను చెప్పా 2004 ముందు జరిగిన ఆ ఐఎన్జీ భూముల కేసు వాళ్ళ 24లో వచ్చింది. 20 ఏళ్ళు చంద్రబాబు గారి మీద. ఇప్పుడు ఆ కేసు బయటకు వచ్చింది. 20 ఏళ్ళు ఆ కేసు ఎందుకు లోపల ఉందంటే నేనేం చెప్పాలి దానికి? అన్నిటికన్నా ముఖ్యమైనది
మీరు ఒక మాట అన్నారు, వీళ్ళందరూ మీ వెనకెందుకు ఉన్నారు, ఎందుకు మీకు 1% లేకపోయినా మీతో పొత్తు కావాలనుకుంటున్నారు. దీని అర్థం అంటే వాళ్ళు దొంగలు, మీరే చెప్తున్నారు. ఆ 2 పార్టీల వాళ్ళు దొంగలే, మీరే చెప్తున్నారు. కాబట్టే మాతో పొత్తు కోసం తాతలాడుతున్నారు, మీరు చెప్పిన మాట. కాబట్టి ఆ అధికారం మీద మాకే ఇస్తే మిగిలిన రాష్ట్రాలలాగా యోగి ఆదిత్యనాథ్ లాగా ఉదాహరణ కోసం చెబుతున్నా, ఇక్కడ కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. రైట్. నరేష్ ఉన్నారండి ఫ్లోరిడా నుంచి మీతో మాట్లాడడానికి. నరేష్ గారు నమస్కారం అండి. ఇది ఇప్పుడు మన ఇండియా లోపల ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయో చూస్తే అవన్నీ సాల్వ్ చేయడానికి 100 years పడుతుందండి. ఇప్పుడు 10 years నుండి మోడీ గారు ఉన్నారు, బీజేపీ ఉన్నది. ఇప్పుడు కూడా కాలర్ జగన్ గురించి, అవినాష్ గురించి, ఇప్పుడు కవిత కానీ సిబిఐ ఎప్పుడు లేస్తుందో తెలియదు, ఈడీ ఎప్పుడు లేస్తుందో తెలియదు. ఏదైనా పొలిటికల్ మూవ్ లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడే ఇవి రావడం జరుగుతుంది. మనము ఇంటర్నేషనల్ మీడియాకి వెళ్ళేసేసి ఇది UN కానీ ఐక్యరాజ్య సమితి అక్కడికి వెళ్ళేసేసి పాకిస్తాన్ మా మీద చేస్తుంది, ఇది చేస్తుంది, చైనా అటాక్ చేస్తుంది అని మనం ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళు వినట్లేదు. వాళ్ళ పొలిటికల్ ఎజెండా తోటి వాళ్ళు ఎవరెవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఎలాగైతే ఉన్నారో మన ఇండియాలో కూడా మన రెస్పాన్సిబుల్ సిటిజన్స్కి కేసులు తొందరగా సాల్వ్ చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని అన్నారండి, ఏది చేయాలని. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా August 15th రోజు స్వదేశీ వస్తువులే వాడాలి, ఇది వాడద్దు అని మేము RSS జెండాలు పట్టుకొని తిరిగినాం. ఇది సరస్వతి శిశు మందిర్ కానీ అది కానీ. ఇప్పటికీ మన కాన్స్టిట్యూషన్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ బ్రిటిష్ వాళ్ళు రాసిందే ఉందండి. మనకు మేక్ ఇన్ ఇండియా కావాలా, మనకు ఈ బ్రిటిష్ రూల్స్ తీసేసి ఇండియాది తీసుకొచ్చేసేసి తొందరగా ఎంతో మంది ఇప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు అని అంటున్నారు. ఆ జడ్జిల సంఖ్యను పెంచండి, 100 years పడుతుంది అని అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు జగన్ కేసు కానీ, అవినాష్ కానీ, కవిత కేసు కానీ, ఇప్పుడు జయలలిత కేసు ఏమైందండి, లాస్ట్ చివరి దశ లోపల అది ఎప్పుడో ఆమె తను 1 crore వేసింది. అప్పుడు దాని వాల్యూ చాలా ఎక్కువ ఉండే, కానీ ఇన్ఫ్లేషన్ చేయబట్టి తనకు రిజల్ట్ వచ్చే వరకు ఆ 1 crore అనేది చాలా తక్కువ. అది ఇప్పుడు వీళ్ళు చేసిన 100 crores కూడా మీరు 50 సంవత్సరాల వరకు మీరు మేక్ ఇన్ ఇండియా, నా భారతదేశం గొప్పది, నేను రామునికి దేవుని కట్టిస్తా, దేవాలయాలను కట్టిస్తా అని అంటున్నారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి రాముడు కనబడుతుండో లేదో తెలియట్లేదు. కానీ ఈ కరప్షన్ చేయబట్టి చాలా మంది ప్రాణాలు వదులుతుండండి. ఇప్పుడు మన GSFC ఉన్నాడు, కరప్షన్ చేయబట్టి 500 కోట్లు ఎంతో ఉన్నది. దానిలో ఎంతమంది మిడిల్ క్లాస్ రక్తం ఉంది, వాళ్ళు తినలేక నిద్రపోలేక ఎట్లున్నారు. మీరు కరప్షన్ చేస్తానని అంటున్నారు, ఇంతవరకు ఏం చేసినారు చెప్పండి. మేక్ ఇన్ ఇండియా అని అంటారు, అది ఎవరి కోసం? రాముని ఆ దేవాలయం అది ఎవరి కోసం? అదంతా విరాళాలు, హంగామా. ఈ కలెక్టర్ ఇది ఈ కోర్టు సిస్టమ్ ని మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. అది ఓకే. నరేష్ గారు మీరు సరస్వతి శిశు మందిర్లో చదివారు అని చెప్పారు. నేను కూడా ఒక సరస్వతి శిశు మందిర్ స్కూల్కి అధ్యక్షుడిగా చేశాను. అక్కడ ఎంత వాల్యూస్ నేర్పుతారో మీకు తెలుసు. ఇవాళ ఇండియా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కేవలం సర్వీస్ సెక్టర్ మీదే డిపెండ్ అవ్వకుండా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఎన్ని రెట్లు ఈ 10 ఏళ్లలో పెరిగిందో మీకు తెలియదు కాదు. కాబట్టి ఇవాళ 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అయ్యాం. 28 కల్లా 27కే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవ్వబోతున్నాం. ఇవాళ ఐఫోన్లు టాటా ఆల్రెడీ తయారు చేస్తుంది. ఇదివరకటికి ఇప్పటికీ సంబంధం ఏంటి? అదే డిఫెన్స్ ప్రొడక్షన్ ఎంత పెరిగింది? ఇలా 2 అంశాలు. ఒకటి చాలా దీర్ఘకాలికమైన అంశాల పరిష్కారం. వాటిల్లో ఆర్టికల్ 370 రద్దు ఉండొచ్చు, లేకపోతే GST ఇంప్లిమెంటేషన్ ఉండొచ్చు, లేకపోతే ఈ ఏంటి అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లు ఉండొచ్చు. ఇన్ని త్రిపుల్ తలాక్ బిల్లు తీసుకురావడం కావచ్చు. ఇలా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో, రామ మందిరం అంటే సరే మీరు దానికి వ్యతిరేకంలాగా ఉన్నారు, దానికి అదే పక్కన పెడదాం. మందిరం గురించి మాట్లాడే ముందు పేద ప్రజలకి 220 కోట్ల డోసులు ఫ్రీగా ఉచితంగా ఈ దేశంలో ఇవ్వడం జరిగింది, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 3.5 సంవత్సరాల నుంచి 80 కోట్ల మందికి
ఉచిత రేషన్ ఇవ్వటం జరుగుతుంది 5 కేజీల చొప్పున. ఇంకా 5 ఏళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వం అనౌన్స్ చేసేసింది. 5 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు 80 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రేషన్ ఇస్తుంది. ప్రతి అర్హుడైన వాడికి ఇల్లు ఉండాలి, వాడికి దానికి కుళాయి ట్యాప్ ఉండాలి. ఇవన్నీ ఓవర్ నైట్ జరగవండి. కాబట్టి ఎంతో ఒక దుమ్ముతో నిండిపోయిన ఇంటిలో చేరి ఆ దుమ్ము శుభ్రం చేసుకుని స్వచ్ఛ భారత్తో మొదలుపెట్టి ఒకటి ఎగుంటా వాళ్ళ ప్రపంచం గుర్తించింది భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని. ప్రపంచం మొత్తం మాన్యంలో ఉంటే మన దేశం అభివృద్ధిలో ఉంది. చైనాకి మనకే తేడా ఉంది. కాబట్టి మనం అన్నీ ఇదేదో అల్లావుద్దీన్ రుద్దినట్టు అవ్వవు. ఇందాకే నేను చెప్పాను, కోర్టులు చాలా సంఖ్య పెంచారు, ఇంకా పెంచాలి, ఇంకా ఫాస్ట్గా చెయ్యాలి. కానీ దురదృష్టం కొద్దీ మన దగ్గర ఉన్న సిస్టమ్ అది. అందుకే న్యాయ చట్టాలు మార్చేస్తున్నారు. పూర్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాలని ఇప్పుడు మార్చి అక్కడ కూడా మార్పులు తీసుకొస్తున్నారు, తొందరగా ఇనే రోజుల్లో అవ్వాలి అనే విధంగా. కాబట్టి మీ కన్సర్న్కి చాలా మంచిది. చాలా క్వశ్చన్లు అడిగారు. భారతదేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు అయితే ఉంది, దీనిలో అనుమానం లేదు. రైట్. చంద్రశేఖర్ ఉన్నారండి కువైట్ నుంచి. చంద్రశేఖర్ గారు. నమస్తే మేడం. నమస్కారం. మాట్లాడండి. రఘునాథ్ గారు ఉన్నారు. నమస్తే రఘునాథ్ గారు. నమస్కారం. నమస్తే రఘునాథ్ గారు. నమస్తే అన్న. నమస్తే చంద్రశేఖర్ గారు. అన్న, మీకు కొన్ని విషయాలు పురాణకుల నుంచి బాగా తెలిసినట్టున్నది. కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకున్నాము, చేశాను. మాట్లాడండి, వింటున్నారు. ఇంతకుముందు ఒక కాలంలో బ్రిటిష్ హయాంలోంచి ఉన్న రూల్స్ ఉన్నాయి, ఫాలో అవుతారు కోవిడ్ లో, ఇండియాలో చెప్పని చెప్తున్నారు కదా సార్. అది వాస్తవం సార్. ఇప్పుడు మన రాజ్యంలో ఇండియాలో మన రూల్స్ చాలా జరగాలి, కానీ మనం ఒకరు పెట్టినట్టు మనం ఎట్లా ఫాలో కావాలి సార్. పోతే నేను అది దేనికి అడుగుతానంటే, మనము రాజుల కాలంలో మహాశక్తి బలశాలు ఉన్నారు. ఈ బలశాలను ఓడించుకోలేక బ్రిటిష్ ఏంది అని చెప్పిన పరిశోధన చేసి మనము ఆదివారం అనేది సెలవు మంది కాదు, ఇండియాది కాదు. కంస అనేది ఆదివారం మనం తినేది లేదు. సూర్యుడి దేవుడని మన భక్తిశాలగా సూర్యుని కొలిచేవాళ్ళం ఒకప్పుడు మన రాజులు. పురాణ కాలం శక్తివంతమైన శక్తి మన ఇండియాలో వాళ్ళు ఫిరంగులతో వచ్చినా కానీ మన వాళ్ళు కత్తులతో ఫైట్ చేసిన రోజులు ఉన్నాయి. ఏమి వీళ్ళ బలము వీళ్ళ శక్తి అని చెప్పినది దాన్ని మార్చేదానికి ఆదివారం అని చెప్పని పెట్టి కంస తినేటిగా బలహీనతలు చేశారు మన రాజులను. చంద్రశేఖర్ గారు క్వశ్చన్ స్ట్రైట్ గా అడగండి. రాసి ఉండారు, మన పురాణాల్లో రాసి ఉండారు. మన వాళ్ళు బలహీనతలు చేసి మన శక్తిని కోల్పోయి చంద్రశేఖర్ గారు ఆదివారం అనేది. చంద్రశేఖర్ గారు ప్రశ్నని సూటిగా అడగండి, ఏం అడగాలనుకున్నారో అడగండి. ఆదివారం అనేది మార్పు చేయండి సార్ మన ఇండియా పద్ధతి. రైట్. రఘునాథ్ గారు. సరే అమ్మ పద్మావతి గారు, ఇప్పుడు ఒకటి ఈ చట్టాల గురించి నేను ఆల్రెడీ చెప్పా. కొత్త చట్టాలు దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద లైన్, పైప్ లైన్ చేస్తారు. అంటే స్పీడప్ చేయడానికి అసలు మోడీ గారు మొన్న చివరి ప్రసంగంలో, బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో, ధన్యవాద తీర్మానంలో ఆయన ఒక మాట చెప్పారు. మీరు వచ్చే ఎన్నికలు అయిపోనియండి, మా ప్రభుత్వానికి మేము మళ్ళీ గెలుస్తాం. గెలవటం కాదు, ఈసారి మీరు ఇప్పటి వరకు చూడనటువంటి ఎన్నో అద్భుతాలు, మార్పులు చూస్తారు. అంటే ఇప్పటికే ఇందాక నేను చెప్పిన ఎన్నో మార్పులు జరిగినాయి. కానీ వాటిని కొనసాగింపుగా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రాజ్యసభలో మాకు పూర్తి మెజార్టీ లేదు. అయినా ఇప్పుడు నిదానంగా
వెళ్ళునుకుని సింపుల్ మెజార్టీకి వచ్చాం. కాబట్టి రేపు జరిగేటటువంటి ఎన్నికల తర్వాత ఒక డిఫరెంట్ ఇండియాని చూడబోతున్నారు. అయితే ఓకే, ఆదివారాన్ని మార్చి ఇది చేశారా అది చేశారా, అది ప్రయారిటీ కాదు. సెలవు ఇప్పుడు మాంసం నేను తినమని ఎవరు బతులాడలేదు. అవును, అది అలా కొన్ని ఏరియాల్లో అలవాటు అయ్యి ఉండొచ్చు. కానీ మేమైతే తినం, నేనైతే తిన్నాం. నేను నాన్ వెజిటేరియన్ మనిషినే, కానీ ప్రత్యేకంగా ఆదివారం అయితే మా ఇంట్లో అసలు వండరు. కాబట్టి అటువంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించేటప్పుడు వేరే దృష్టి కేంద్రీకరించాల్సిన ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇప్పటికీ సగమన్నా చేశారు. వచ్చే 5 ఏళ్లలో మొత్తం విశ్వగురు భారతదేశం అయ్యే పరిస్థితికి, ప్రతి వాళ్ళు మన దగ్గరికి వచ్చే పరిస్థితికి ఒకప్పుడు ఉండేది. భారతదేశం ఎలాగోలా వెళ్ళాలి. కొలంబస్ ఆ జీవితాశయం భారతదేశం రావటం. ఎంతోమంది యాత్రికులు ఇక్కడికి వచ్చి విశ్వవిద్యాలయాల్లో చదువుకునేవాళ్ళు. ఆ రకంగా ఇక్కడ పుస్తకాలు తీసుకెళ్ళారు. ఆ రకంగా అటువంటి పరమ వైభవ స్థితి, ఒక గొప్ప స్థితి మన దేశానికి రాబోతుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. రైట్. సో మొత్తానికి పొత్తులపై ఇంకో వారం రోజులు అవగాహన రాబోతోంది, క్లారిటీ వచ్చేట్టుగా ఉంది అని చెప్తున్నారు. సో అంటే రెండో జాబితా వచ్చేవరకు, అంటే మొదటి జాబితానే రిలీజ్ చేశారు కాబట్టి జనసేన టీడీపీ కలిపి రెండో జాబితాలో ఏమైనా మార్పులు, అంటే చివరిగా అడుగుతున్న ప్రశ్న, మార్పులు ఉంటాయని అనుకుంటున్నారా, లేకపోతే మీ అవగాహన ఏంటి? ఆ విషయం మీద మేము ఏం చెప్పలేము. ఎందుకంటే ఇందాకే చెప్పాను, అది అధిష్టానం నిర్ణయించాలి. పైగా నోటిఫికేషనే రాబోతున్నప్పుడు నోటిఫికేషన్ కాదు, షెడ్యూలే రాబోతున్నప్పుడు, పైగా ఆంధ్రాలో గతం అనుభవం ప్రకారం ఫస్ట్ ఫేజ్లో ఆంధ్ర ఎలక్షన్ జరిగింది. కాబట్టి ఈసారి కూడా ఫస్ట్ ఫేజ్లో ఆంధ్ర ఎలక్షన్ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా టైం కూడా లేదు. ఒత్తుకి ఎస్ఓ నో ఏదో ఒకటి తేల్చేయాలి. మా వాళ్ళు చెప్పింది కూడా ఒక నెల ముందు అన్నారు. ఆ నెల ముందు కూడా కరెక్ట్గా సరిపోతుంది. అందుకని నేను 1 వీక్ అని అన్నా. 1 వీక్ కాకపోతే 10 days ఈలోపు అది గ్యారంటీగా తేలిపోతుంది. అయితే ఈ సీట్లు అనౌన్స్ చేసిన వాటిల్లో అడ్జస్ట్మెంట్లు, అంటే వాళ్ళు చేసిన వాటిల్లో మాకైనా ఇవ్వాల్సి వచ్చి అటువంటివి ఉంటే వాళ్ళు చూసుకుంటారు. బహుశా అంత అవసరం పడదా నాకు తెలియదు. ఏది మార్పులు చేసి ఇవ్వాల్సినవి కొన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకునే ఈ బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందని అటు పెట్టుకునే చేశారు. ముఖ్యంగా ఎంపీ సీట్లు పెద్దగా అనౌన్స్ చేయలేదు. టీడీపీ అయితే అసలు అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఈ ఒకవేళ పొత్తు ఎస్ అనుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది తప్పిస్తే అక్కడ పెద్ద ఘర్షణలు అవి లేదు ఆస్కారం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రఘునాథ్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.